మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూసే ఉన్నారు, నిన్నటి రోజున నంద్యాల జనసేన పార్టీ సమన్వయకర్త మరియు రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కార్యదర్శి వై విశ్వనాథ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇలా ఈ మొత్తం చర్యను చూస్తుంటే ఒక జబర్దస్త్ డ్రామా అయితే క్రియేట్ చేసి వెళ్ళాడు ఆయన. ఏదో ఈయన దగ్గర ఒక 10,000 ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి ఎంత మోతాదులో ప్యాకేజ్ అందిందో జనాలకు అందరికీ తెలుసు, జన సైనికులకు తెలుసు, మీతో పాటు తిరిగే మీ అనుచరులకు కూడా తెలుసు. ఓ 2-3 వాళ్ళ ద్వారా నేను విన్నాను కూడా. కేవలం పవన్ కళ్యాణ్ గారి పేరును అడ్డం పెట్టుకొని జోబుల 10 రూపాయలు లేని దగ్గర నుంచి ఒక స్థాయి లీడర్ల నుంచి అయినారంటే అది కేవలం జనసేన పార్టీ తరఫునే. అసంతృప్తిగా ఉంది, మాకు తగిన మర్యాద దొరకలేదు అంటున్నారు. ఒక చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శిగా మీరు జనసేన పార్టీలో ఎదిగినారనే విషయం మీరు మర్చిపోయారనుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో 2 పొజిషన్లు కలిగిన నాయకుడు ఎవరు లేరు. 2 పొజిషన్లు మీకు ఇచ్చారు. ఇంకా ఏం అసంతృప్తిగా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అసంతృప్తి అంటే అర్థమైంది. మీరు టీడీపీ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు కొంచెం ప్యాకేజ్ కావాలి, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, ప్రోగ్రామ్కి ఇంత డబ్బులు ఇస్తే నేను పనిచేస్తాను, నాతో పాటు ఇంతమంది ఒక 10 మంది వస్తారు, వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షలు డబ్బులు ఇవ్వండి డిమాండ్ కూడా చేస్తారని నేను విన్నాను. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి చిల్లర చీప్ పనులు చేసి నువ్వు ఎదిగి నేను గొప్ప నాయకుడు అని చెప్పేసి, నేను శిల్పా రవి గారి నాయకత్వాన్ని బలపరుస్తాను, ఆయన్ని గెలిపిస్తానని చెప్పేసి అసలు నువ్వు అట్లా చెప్పడం ఎంతవరకు సబమని నేను ఈ సందర్భంగా స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి గొంతు కోస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తారు నాకు అని చెప్పేసావు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన అని చెప్పి జన సైనికులందరినీ వాడుకొని వదిలేస్తావు. నువ్వు నీ వ్యక్తిగత స్వార్థం కోసం నువ్వు చెప్పే అబద్ధాలు అంతా ఇంత కాదు, హిమాలయ పర్వతాల రేంజ్లో ఉంటాయి. జన సైనికులకు నిట్ట నిలువున నీతో పాటు 2-3 తిరిగేటోళ్ళని కూడా వాళ్ళని నమ్మించి వాళ్ళ పైన వాళ్ళ డబ్బులను వాడుకొని నీ స్వార్థం కోసం ఎంతోమంది జన సైనికుల్ని, జనసేన లీడర్ల దగ్గర నువ్వు వాళ్ళ తలపైన చేతులు పెట్టి ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఎంత దందా చేసినావో ప్రతి ఒక్క విషయం మా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకో. నీకు ఇంకొక రాజకీయ భవిష్యత్తు అయితే లేదు. నీ రాజకీయ భవిష్యత్తు ఇంతతో భూస్థాపితం. కళ్యాణ్ గారే నీకు ఇంత స్థాయికి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక పోయే పార్టీలో కూడా నీకు ఎటువంటి నీ రాజకీయ భవిష్యత్తు ఉండదని దానికి నేను గ్యారంటీ చెప్తున్నాను. అసలు ఉండదు. కొండ సుంకేశుల నాన్ లోకల్ వాళ్ళు అని వాళ్ళను నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు స్టేజీల పైన. అవన్నీ విన్న శిల్పా రవి గారు కూడా కనీసం నన్ను ఈ మాటలు ఉన్నాడని, ఏ విధంగా మిమ్మల్ని పార్టీలోకి తీసుకున్నారని శిల్పా రవి గారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ఎటువంటి నాయకులను మీ పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పేసి. ఇలాంటి స్క్రాప్ నాయకులను తీసుకొని ఏం చేస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. జై హింద్, జై జనసేన. నా పేరు గురు, జనసేన పార్టీ నంద్యాల. సో నిన్న ఒక వ్యక్తి జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అతను పోవడం వల్ల పార్టీకి నష్టమని ప్రచారం చేసుకుంటున్నారు. అది అవాస్తవం. ఎప్పుడు పార్టీకి నష్టం ఉండదు. పార్టీని అంటుపెట్టుకొని జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు పార్టీలోనే ఉంటారు తప్ప ఒక నాయకుడు పోతే ఏదో పార్టీ బలహీనపడుతుంది. ఇలాగే మేము 2019లో ఓడిపోయినప్పుడు ఈ పార్టీ ఉండదు, పార్టీ మనుగడ లేదు అన్నారు. కానీ ఈరోజు మా పార్టీ ఉంటేనే ఇంకొక పార్టీ ప్రభుత్వం స్థాపించడం జరుగుతుంది. ఇది తథ్యం. పోను జనసేన పార్టీ నంద్యాలలో చాలా బలంగా ఎదుగుతుంది. అది మీ అందరు చూస్తారు కూడా. ఎల్లప్పుడూ ఏ కార్యకర్త అయినా ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉందంటే ఫస్ట్ నంద్యాలలో రెస్పాండ్ అయ్యే జనసేన నాయకులు రాచమడుగు చందు సుందర్, వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నారు. జన సైనికులు అయితే మీ, వీర మహిళలు అయితే మీ, నిన్నటి నుంచి మేము రియాక్టివ్ అవుతామని ఫోన్లు వస్తున్నాయి. అలాగే వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈయన పోవడం వల్ల 1% కూడా పార్టీకి నష్టం లేదు. భవిష్యత్ కాలంలో ప్రతి జన సైనికుడికి రాచమడుగు చందు సుందర్ బ్రదర్స్ అండగా ఉండి మిమ్మల్ని నడిపించి మీకు ఏ బాధ వచ్చినా మీకు అండగా నిలబడతారు. అది రాజకీయ పరంగా జరుగుతుంది. నమస్కారం, థ్యాంక్ యూ. జనసేన పార్టీకి అయితే 1% కూడా ప్రాబ్లం ఏం లేదు, లాస్ కూడా లేదు. ఇంకా 10,000 మంది జన సైనికులు జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. పాత జన సైనికులు, పాత మెగా ఫ్యాన్స్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు అనేది ఒకే విషయమే, జనసేన పార్టీకి పట్టిన దరిద్రం వదిలిందని నాకు వాట్సాప్లో ఎంతోమంది కామెంట్ మెసేజ్ చేయడం జరిగింది. నాకెంతో ఈ విషయాన్ని చూసిన వెంటనే నాకు ఒక ఆలోచన జరిగింది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అనేవారు,
నాయకులు వస్తుంటారు పోతుంటారు, జనసైనికులు మాత్రం పరిమితం అనేది ఒక ఒక ఆ యొక్క పాయింట్ని నేను ఈరోజు మీ ముందర తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి నాయకులు కేవలం ప్యాకేజ్ కోసం, సెల్ఫ్ అజెండాల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పోయినా మాకు ప్రాబ్లం లేదు, ఉన్నా మాకు ప్రాబ్లం లేదు. మా ఆశయం ఒకటే, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులని కంపల్సరీగా అసెంబ్లీకి తీసుకెళ్తాం. మా అధ్యక్షులు మాకు ఇచ్చిన ఆదేశానుసారం మా పార్టీ ఎదుగుదలకి ఎప్పుడు కష్టపడుతూ ఉంటాము. నంద్యాల జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. జన సైనికులందరికీ నేను ఒక భరోసా ఇవ్వాలనుకుంటున్నాను ఈ మీడియా ముఖంగా. జనసేన పార్టీకి ఎప్పుడు రాచమడు బ్రదర్స్ మరియు గురు ఎప్పుడు ఎల్లప్పుడుగా అందరికి అవైలబుల్ ఉంటారు. 24 గంటలు పనిచేస్తాము. రాత్రి 12 గంటలకు కాల్ చేసిన ఎత్తుతాము. అందరి విషయాలని, అందరికున్న కష్టాలలో మేము కూడా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము.